లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. జమ్మూ ఉగ్రవాద దాడిలో విశాఖకు చెందిన చంద్రమౌళి మృతి చెందడం బాధాకరమన్నారు ఆయన బంధువు ఏసీబీ డీఎస్పీ నాగేశ్వరరావు. విశాఖ నుంచి 3 కుటుంబాలకు చెందిన 6 కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఈ మధ్య చంద్రమౌళి పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకున్నామన్నారు. 26న కశ్మీర్ నుంచి తిరిగి రావాల్సి ఉండగా ఈ దారుణం చోటు చేసుకుందని చెబుతున్నారు. ఇప్పటి వరకు మా వదినకు ఆయన చనిపోయిన విషయం తెలియదంటున్నారు డీఎస్పీ నాగేశ్వరరావు. జమ్మూలో జరిగినటువంటి ఉగ్రదాడిలో ప్రస్తుతం చంద్రమౌళి అనే వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. అతని బంధువులు కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే, అది ఎన్ని గంటలకంటే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అక్కడ ఇవాళ ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిన తర్వాత అది ఎప్పుడు వస్తుంది అనేది తెలుస్తుంది అండి. అది ఈవినింగ్ టైంకి తెలియచ్చు ఏ టైంకి వస్తుంది అనేది. అదండి విషయం. అంటే ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు ఇక్కడ నుంచి విశాఖ నుండి బయలుదేరడం జరిగింది సార్? 18 మొన్న ఏప్రిల్ 18న ఆయన భార్య ఇద్దరు వెళ్ళారు. ఇక్కడ వైజాగ్ నుంచి మొత్తం 6 వెళ్ళారు అంటున్నారు. అందులోనే ఈయన అక్కడికి ఈ అటాక్లో ఆయన ప్రాణాలు కోల్పోయారని చెప్పి తెలిసింది. ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా మాట్లాడడం జరిగింది సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత? లేదండి, నేను మాట్లాడలేదండి. నేను ఈ మధ్యకాలంలో అంటే సుమారు 2-3 నెలల క్రితం మాట్లాడాను తప్ప ఈ మధ్యన కజిన్ అవుతారండి. కజిన్. చంద్రబాబు గారు ఏం చేసేవారండి? ఆయన బ్యాంక్ ఆఫీషియల్ అండి. ఆయన రిటైర్ అయిపోయారు. ఆయన రిటైర్ అయ్యారు. ప్రజెంట్ రిటైర్మెంట్ లీడ్ చేస్తున్నారు. దురదృష్టవశాత్తు చాలా అతను ఈ విధంగా ఎక్స్పైర్ అవ్వడం బాధాకరము. ప్రస్తుతం ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కూడా విషాద ఛాయలు అయితే నెలకొన్నాయి. ముఖ్యంగా వాళ్ళ బంధువుల ఇల్లు ఇది. అయితే ఈ ఘటన అంటే నిన్న జరిగింది. వీళ్ళు విశాఖ నుండి అయితే మాత్రం 18వ తేదీన వెళ్ళడం జరిగింది. 18వ తేదీన వెళ్ళి 26వ తేదీన మళ్ళీ తిరిగి రావాల్సి ఉండగా ఇటువంటి విషాదం నెలకొందని చెప్పేసి వాళ్ళ బంధువులు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా వాళ్ళకి 2 ఆడపిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు యుఎస్లో ఉన్నారు. ఈ సమాచారం తెలిసింది. వాళ్ళు కూడా అక్కడ నుంచి హుటాహుటిన బయలుదేరుతున్నారు. అయితే ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగం చేసేవాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ విధంగా హాలిడే ట్రిప్ కోసం వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చే అంటే మరొక 2-3 రోజుల్లో విశాఖకు మళ్ళీ తిరిగి రావాల్సి ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అది కూడా భార్య కళ్ళ ఎదుటే ఈ విధంగా కాల్పులు జరగడం, ఎవరైతే టెర్రరిస్టులు ఆ విధంగా అటాక్ చేయడం, ఆ ఘటనలో అతను చనిపోవడం కూడా చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ భార్య ఎవరైతే సత్య చంద్రమౌళి ఉన్నారో ఆవిడ కూడా ఇంకా షాక్లో ఉన్నారు. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఎయిర్ ఇండియా ఫ్లైట్లో విశాఖకు తీసుకొచ్చేందుకు కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనతో అయితే మాత్రం విశాఖలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కేవలం రవితో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.